కొత్త సంవత్సరం వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అద్దిరిపోయే గిఫ్ట్ అందించారు. ఎంతో కాలంగా ఊరిస్తున్న PSPK-32 ప్రాజెక్టుపై ఎట్టకాలకు అధికారికమైన ప్రకటన వచ్చేసింది. గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి మూవీపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది. కొత్త ఏడాది సందర్భంగా ఈ ప్రాజెక్టును మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే 32వ చిత్రంగా రూపుదిద్దుకోబోతోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తానికి ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమాలన్నీ కూడా చూస్తే ఆయన అభిమానులు ఎప్పుడూ కూడా ఆయన వెన్నంటే నిలవడం, పవన్ కళ్యాణ్ సినిమా అనగానే సాధారణంగా ఆ క్రేజే అదొక పండగలాగా వారందరూ కూడా భావిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా మరొకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు సంబంధించి PSPK-32 మూవీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రధానంగా కూడా సినిమా రూపుదిద్దుకుంది. వకంతం వంశీ ఈ కథను సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఎన్నికల ముందే ఈ చిత్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ క్రియాశీలక పాత్ర వహించడం, ప్రత్యేకంగా ఏదైతే ఎన్నికల అనంతరం ఆ పార్టీ విజయం సాధించడం, ప్రత్యేకించి ఒక బిజీ షెడ్యూల్ గడిపినటువంటి తర్వాత ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ పరిపాలన మీద నుంచి దృష్టి పెట్టినటువంటి తర్వాత, ప్రత్యేకించి ఓజీ సినిమా విడుదలైనటువంటి తర్వాత ఫ్యాన్స్కు ఏదైతే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ట్రీట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్కు ప్రధానంగా పూర్తి స్థాయిలో కూడా తగినటువంటి న్యాయం చేసేటువంటి దిశగా ఆ సినిమా ఉండింది. సుజిత్ ఆ సినిమాని చాలా పెద్ద ఎత్తున రూపొందించడం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఏదైతే కావాలో ఫుల్ మీల్స్ వారికి అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వకంతం వంశీ ఎలాంటి కథను అందించబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశంగా ఉంది. మరొక వైపు ఏదైతే దీనికి ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం, రామ్ తాళ్ళూరి ఈ సినిమాని నిర్మిస్తున్నట్లుగా కూడా ఆయన అధికారికంగా ప్రకటించారు. గతంలో నిర్మిస్తున్నటువంటి బ్యానర్ కాకుండా ఇప్పుడు ఒక కొత్త బ్యానర్ పైన ఈ సినిమాని రూపుదిద్దుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ సంవత్సరమే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి పవర్ స్టార్కి సంబంధించినటువంటి పవర్ఫుల్ అప్డేట్ ఈ న్యూ ఇయర్ వేదికగా రావడం పట్ల ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇప్పటికే పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నటిస్తున్నటువంటి అన్ని సినిమాలకు కూడా చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఏప్రిల్లో కూడా ఆయనకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరంలో 2 సినిమాలు విడుదల చేయబోతున్నారంటే ఏదైతే సురేందర్ రెడ్డి ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఖచ్చితంగా దీనికి గ్రీన్ సిగ్నల్ రానున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఉస్తాద్ కూడా షూటింగ్ దాదాపుగా కూడా పూర్తయిపోయింది. దాన్ని ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు కూడా తెలియపరిచారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ సినిమా చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ను తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే సురేందర్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి సినిమా కాబట్టి ఖచ్చితంగా సురేందర్ రెడ్డి ఇలాంటి డైరెక్టర్ అందరికీ కూడా తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగానే థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.